చూపి దాన్ని ముట్టుకొని జస్ట్ ఇట్లని కొంచెం వచ్చేసాడు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ డాడీ స్మార్ట్ మమ్మీ. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే నా పేరు విద్య అండ్ మా హస్బెండ్ పేరు రవితేజ. మేము సింగపూర్లో ఉంటాము. సో మేము వ్లాగ్ స్టార్ట్ చేసి ఎంతో టైం అవ్వలేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే షాపింగ్కే లిటిల్ ఇండియా వెళ్తున్నాము. ఆర్వీకి ఇయర్ రింగ్స్ తీసుకుందామని వెళ్తున్నాము. సో టైం 4 అయ్యింది. ఆర్వీకి అన్నం పెట్టి అది పడుకొని లేసేసరికి మాకు ఎట్లనో ప్రతిసారి ఈవినింగే అవుతుంది. క్యాబ్ బుక్ చేసుకున్నాము, వెయిట్ చేస్తున్నాము. సో వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకేనా, బాయ్. అయిపోతుంది మొత్తం. లిటిల్ ఇండియా వెళ్ళేసరికి ఆనందం అంతా అయిపోతుంది. సో ఇప్పుడు మేము షాపింగ్కి వెళ్తున్నామని చెప్పాను కదా. ఆర్వీకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట, చాలా క్రూషియల్. తేజకు చాలా భయం వేస్తుంది, నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకు అని అక్కడికి వెళ్ళిన తర్వాత మీకే తెలుస్తుంది. అసలు హారిఫిక్ సిచ్యువేషన్ అనమాట ఇప్పుడు మాది. ఇద్దరమే ఉన్నాము, ఎట్లా హ్యాండిల్ చేయాలా అని ఆలోచిస్తున్నాము. బట్ ఎందుకు అంత భయపడుతున్నామని అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి మీరు. ఓకేనా. ఆర్వీ అయితే ప్రస్తుతానికి ఆనందంగా ఉంది, నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారని. ఫుల్ డాన్సులు చూడండి. ఆర్వీ అదే దానికి తెలియదు పాపం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా. సో లిటిల్ ఇండియా వచ్చేసాము. చూసారా, రోడ్స్ అన్నీ చాలా బాగా డెకరేట్ చేశారు. అంటే దివాళీ వస్తుంది కదా, సో దివాళీ డెకరేషన్స్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే లిటిల్ ఇండియాలో మొత్తం ఇండియన్సే కనిపిస్తారు. ఏదో మన ఊరిలో తిరిగినట్టే అనిపిస్తుంది నాకైతే. లిటిల్ ఇండియా వస్తే ఏదో తమిళ్ మాట్లాడతారు, తమిళియన్స్ ఉంటారు అని తప్పితే, బట్ అందరు మనలానే ఉంటారు కదా, డిఫరెన్స్ ఏమి ఉండదు. సో చాలా బాగా అనిపిస్తుంది. రోడ్స్ చూసారా ఎంత బాగున్నాయి. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంది. నైట్ టైం వీడియో కూడా పెట్టాను లాస్ట్లో, చూడండి, లాస్ట్ వరకు చూడండి. బికాజ్ అసలు మన ఇండియాలో కూడా అంత మంచిగా డెకరేట్ చేయరు రోడ్స్ అన్నీ దివాళీకి. అంత బాగుంటాయి అసలు, చాలా స్పెషల్గా ఉంటుంది దివాళీ. ఇక్కడ పబ్లిక్ హాలిడే కూడా ఇస్తారు. సో గోల్డ్ షాపింగ్కి వచ్చాము. ఇయర్ రింగ్స్ తీసుకోవాలి ఆర్వీకి. ఏమో మేము యాక్చువల్లీ చాలా ప్లేసెస్కి ముందే కాల్ చేసి కనుక్కున్నాం అనమాట. ఏంటి ఇక్కడ జాయ్ లుకాస్ ఉంటుంది, జిఆర్టీ ఉంటుంది, మలబార్ ఉంటుంది. అంటే మనకు తెలిసిన ఆల్మోస్ట్ అన్ని గోల్డ్ షాప్స్ ఉంటాయి ఇక్కడ పెద్దవి. బట్ మేము చిన్నదాన్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, అప్పుడే చెప్పాను, కొంచెం గ్యాప్ తీసుకొని, అంటే మీకు అర్థమైపోతుంది. నాకు ఇప్పుడే ఇలా చెప్పడం ఇష్టం లేదు, బట్ మీరు డైరెక్ట్గా చూడండి. నేను ఎందుకంత ఆ పాయింట్ నాకు స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తానని మీకు తర్వాత తెలుస్తుంది. సో ఇష్తారాకు వచ్చాము. అసలు జ్యువెలరీ ఎంత బాగుందో. మలబార్లో కూడా అన్ని డిజైన్స్ ఉండవు. ఇక్కడ చిన్న షాప్స్లో ఉన్నన్ని డిజైన్స్ నేను మలబార్లో కూడా ఎప్పుడూ చూడలేదు. లిటరల్లీ ముస్తఫాలో చాలా బాగుంటాయి డిజైన్స్. అది చాలా పెద్దది, అది ఈజీగా ఒక రోజంతా పట్టేస్తుంది. ముస్తఫాలో గోల్డ్ షాపింగ్కి వెళ్ళామంటే అసలు అవ్వదు అనమాట, చాలా పెద్దది అది ముస్తఫా. మేము ఎప్పుడన్నా చూపిస్తాము, బట్ ఇప్పుడు కోవిడ్ టైం కదా, ఆర్వీ మాస్క్ కూడా పెట్టుకోదు. సో జనాల మధ్యలోకి వెళ్ళడం ఎందుకు అంత త్వరగా అని అందుకే మేము క్యాబ్స్లోనే తిరుగుతున్నాము అండ్ కొంచెం తక్కువ జనం ఉన్న ప్లేసెస్లోనే తిరగడానికి ట్రై చేస్తున్నాము. సో జ్యువెలరీ చూసారా ఎంత బాగున్నాయో. మనకు జనరల్లీ ఆ లేడీస్ అందరికీ జ్యువెలరీ మీద చాలా ఇష్టం ఉంటుంది కదా, చూడగానే అబ్బా అనిపిస్తుంది. ఈ స్టడ్స్ అనమాట, నాకు స్టడ్స్ అంటే ఇష్టము, నేను అవే ఎక్కువ పెట్టుకుంటాను. సో అవే చూస్తున్నాము. ఆర్వీకి ముందు స్టడ్స్ ఉండేవి, బట్ ఒకటి విరిగిపోయిందనమాట. సో అందుకని ఇప్పుడు రింగ్స్ లాంటివి తీసుకుందాం, చిన్న రింగ్స్ అని. మంగళసూత్రం బ్రాస్లెట్స్ కూడా ఉన్నాయి అక్కడ, బ్లాక్ బీడ్స్వి.
అండ్ ఇవంతా డైమండ్ జ్యువెలరీ. నేను చూస్తున్నాను. నేను యాక్చువల్లీ ఆర్వి కోసం మర్చిపోయి నేను నా కోసం నేను చూసేసుకుంటున్నాను. నాకు చిన్న చిన్న స్టడ్స్ అంటే ఇష్టం. మేము ముందే ఫిక్స్ అయ్యాం రింగ్స్ తీసుకోవాలని. బట్ నేను వచ్చి ఇక్కడ స్టడ్స్ చూస్తున్నాను అనమాట. తర్వాత తేజ అన్నాడు, ఓయ్ మనం చూడాల్సింది రింగ్స్ అని. సో అది అతనికి చెప్తున్నాము. సో రింగ్స్ చూపిస్తున్నారనమాట. చాలా డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఎవరైనా సింగపూర్లో ఉండేవాళ్ళు వీడియో చూసేటట్టయితే ఒక్కసారి ఆ షాప్కి వెళ్ళండి. బికాజ్ డిజైన్స్ ఎంత బాగున్నాయంటే డైమండ్ కానీ గోల్డ్ కానీ అసలు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. నేను ఎప్పుడూ అన్ని డిజైన్స్ చూడలేదు. లిటరలీ మలబార్లో కూడా నేను ఎప్పుడు చూడలేదు అన్ని డిజైన్స్. నేను మలబార్కి వెళ్ళాను ఒక 2-3 టైమ్స్, బట్ నేను ఇంత డిజైన్స్ చూడలేదు. ఒక్కసారి వెళ్ళండి ఎవరన్నా. Okay, finish. Apoy. Don't worry. Peppa. ఏం లేదు నాన్న, ఆల్రెడీ హోల్ ఉంది కదా. Can I will put it. Press చేసి పట్టు. It's okay. ఇదిగో పెప్పా. ఆర్వి ఇదిగో పెప్పా. అయిపోయింది. అదిగో ఆర్వి. ఇదిగో లాలీపాప్. No. గట్టిగా పట్టు. ఓకే అయిపోయింది. ఇది పట్టుకో, సెల్ పట్టుకో. This one. Arvi. I will look at daddy. Arvi, you like earrings? Arvi, you like earrings? చూపివు. దాన్ని ముట్టుకొని జస్ట్ ఇట్లని కొంచెం వచ్చేసాడు. సో ఇప్పుడు నేను ఇంకా జ్యువెలరీ చూస్తున్నాను. మీకు అర్థమైనా ఇప్పుడు నేను ఎందుకు చెప్పలేదు అని? ఆర్వీకి ఇయర్ రింగ్స్ మార్చాలన్నమాట. ఒక ఇయర్ రింగ్ ఇరిగిపోయిందని చెప్పాను కదా. సో అది ఏమైందంటే హోల్ క్లోజ్ అయిపోయింది. సో ఇంకొక హోల్ పెట్టించి అప్పుడు ఇయర్ రింగ్ పెట్టాల్సి వచ్చింది. అందుకని ఒక ఇయర్ పియర్స్ చేయాల్సి వచ్చింది అనమాట. నేను ఆ వీడియో పెట్టలేదు ఎందుకంటే కొంచెం అక్కడ ఎక్కువ ఏడ్చింది. ఎందుకు అంత పెట్టడం అని చెప్పి నేను పెట్టలేదు. అసలు ఆర్వీ జనరల్లీ ఏడవదు. ఫస్ట్ టైం మేము పీర్చింగ్ చేయించినప్పుడు కూడా ఆర్వీ అంత ఏడవలేదు. ఒక 2 minutes 3 minutes గట్టిగా అరిచి ఊరుకుంది అంతే. బట్ ఈసారి కొంచెం ఏడ్చింది. కొంచెం తెలుస్తుంది కదా, అందుకని ఏడ్చింది అనమాట. నాకు ఇది బ్రాస్లెట్ నచ్చింది, అది డైమండ్స్ది. సో నాకు అక్కడ ఒక రింగ్ బాగా నచ్చింది. అది నా సైజ్ కాదు యాక్చువల్లీ, కానీ అది చాలా చాలా బాగుంది. నాకు ఎంత నచ్చిందో, నేను ఇంటికి వచ్చినాక కూడా నేను దాని గురించే ఆలోచిస్తున్నాను. నాకు అంత నచ్చింది అనమాట. క్రౌన్ ఉంది. సో అది చాలా బాగుంది కదా, నాకు చాలా నచ్చింది అసలు. తేజ చూస్తున్నాడు. సో మలబార్, జోయా లుకాస్ దాంట్లో ఎక్కడ పీర్సింగ్ చేయరనమాట. అందుకే మేము ఈ షాప్ సెలెక్ట్ చేసుకున్నాం. సో అన్నీ పెట్టుకొని ట్రై చేస్తూ ఉంటే అన్నీ అడగకు, బాగోదు అట్లా అంటారు. నాకేమో అన్నీ ట్రై చేయాలనిపిస్తుంది చూసేది ప్రతిదీ. వాళ్ళేం అనట్లేదు, కావాలంటే తీసుకొని పర్లేదు ట్రై చేస్తారా అంటున్నారు. కానీ
తేజ అయితే వద్దు బాగోదు ఏం తీసుకోకుండా అట్లా చేయొద్దు అన్నాడు. మేము యాక్చువల్లీ ఇంకా బ్యాంగిల్స్ కూడా తీసుకోవాలి ఆర్వీకి. బట్ వాళ్ళు ఏమన్నారంటే ఇయర్ రింగ్స్ ఇవి గోల్డ్వి కాదు వాళ్ళు పెట్టినవి, సో అవి మార్చడానికి ఇంకొక 15 days టైం పడుతుంది కదా అని అన్నారనమాట. సో 15 days తర్వాత మళ్ళీ వేరే ఇయర్ రింగ్స్ మేము తీసుకున్న రింగ్స్ పెడతా అన్నారు. సో మళ్ళీ ఎలాగో రావాలి కదా, సో అప్పుడు తీసుకుందాంలే ఇంకా బ్యాంగిల్స్ అని చెప్పి ఇప్పుడు తీసుకోలేదు. లేకపోతే యాక్చువల్గా బ్యాంగిల్స్ తీసుకునే ప్లాన్ కూడా ఉంది. ఆర్వీ బ్యాంగిల్స్ వంగిపోయినాయి అనమాట, విరిగిపోయినాయి. సో అది కూడా తీసుకునే ప్లాన్ ఉంది. సో మా గోల్డ్ షాపింగ్ ఇక్కడితో అయిపోయింది. అండ్ నెక్స్ట్ మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాము, ఫుడ్ తిన్నాము. అదంతా నేను వేరే వీడియోలో పెడతాను, ఎందుకంటే అది కొంచెం లాంగ్ వీడియో అవుతుంది అండ్ అదొక రెస్టారెంట్ రివ్యూ లాగా ఉంటుంది అండ్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది. బికాస్ ఏమో ఇప్పుడు చెప్పనులే, నేను అప్పుడు చెప్తాను. సో రెస్టారెంట్ రివ్యూ కింద నేను నెక్స్ట్ వీడియో పెడతాను. సో ఇదో మల్బార్ గోల్డ్ చెప్పాను కదా, ముస్తఫా ఆపోజిట్లో కూడా ఇంకో మల్బార్ గోల్డ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేది జిఆర్టీ జ్యువెలర్స్ అనమాట. తేజ ఆ డాల్ చాలా కామెడీగా అనిపిస్తుంది, అప్పుడు జాయ్ లుకాస్. సో అన్నీ ఉంటాయి. టెంపుల్స్ నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, లిటిల్ ఇండియాలో ఇన్ని టెంపుల్స్ ఉంటాయా అనిపించింది నాకు అది చూడంగానే. అన్ని టెంపుల్స్ ఉన్నాయి, చాలా టెంపుల్స్ ఉన్నాయి అసలు లిటిల్ ఇండియాలో. రోడ్స్ చూసారా మెరిసిపోతున్నాయి అసలు. టెంపుల్స్ చూసారా ఎంత బాగున్నాయో. నాకు తెలియదు లిటరలీ అంత బాగుంటాయండి టెంపుల్స్. నాకు తెలిసిన ఒక 2-3 టెంపుల్స్ ఉన్నాయి, బట్ ఇంత బాగుంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాము. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.